హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్ట్రైట్ లైన్స్లో ఎల్ఏక్యూస్ నేర్చుకుందాం. ఒకటి ఫుటా పర్పెండిక్యులర్ థియరం, ఇంకోటి ఇమేజ్ థియరం. ఫస్ట్ ఫుటా పర్పెండిక్యులర్ థియరం అనేది ప్రూఫ్, దీని డెరివేషన్ మనం నేర్చుకుందాం. ఎలా వచ్చింది ఫుటా పర్పెండిక్యులర్ థియరం అనేది? QH, K అనేది ఫుటా పర్పెండిక్యులర్ అయితే ఎక్కడ నుంచి? ఫ్రమ్ Px1y1 ఆన్ ద లైన్ ax plus by plus c equal to 0. Then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. Also find foot of perpendicular from minus 1 comma 3 on the line 5x minus y minus 18 equal to 0. సో ఈ క్వశ్చన్ అయిన తర్వాత ఏమర్థమైంది మనకి అంటే ఏదో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని చెప్పి అంటున్నాడు. హెచ్ కామా కే అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఎక్కడి నుంచి? Px1y1 అనే పాయింట్ నుంచి ఒక లైన్ మీదకి. సో నేను చెప్తాను చూడండి దాన్ని ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఇది ఒక లైన్, ఈ లైన్ ఈక్వేషన్ ax plus by plus c equal to 0 అంటే దీన్ని ఏమంటాం? స్ట్రైట్ లైన్ అంటాం కదా. ఒక స్ట్రైట్ లైన్ ఉంది, దీని మీదకి ఫుట్ ఆఫ్ అంటే పర్పెండిక్యులర్ అనేది అంటే సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది x1, y1 అనే పాయింట్. ఈ పాయింట్ నుంచి మనం ఈ లైన్ మీదకి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఇలా పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో π/2 అండ్ 90 degree ఉండేటట్టు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం. అప్పుడు ఈ పాదం ఉంటుంది చూసారా, ఫుట్ అంటే ఏంటి మనకి తెలుగులో? ఫుట్ అంటే పాదం. సో ఈ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్ ఏదైతే ఉందో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటుంది. దీన్నే మనం హెచ్ కామా కేగా తీసుకున్నాం, ఈ పాయింట్. సో దిస్ పాయింట్ ఈ హెచ్ కామా కే. x1 y1 అనే పాయింట్ నుంచి చదవండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి. ఇది Q అనే పాయింట్ అంటున్నాడు. ఇఫ్ QH, K ఈజ్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ from Px1, y1 on the line ax plus by plus c equal to 0, then prove that ఈ లైన్ ని ప్రూవ్ చేయాలి మనం. h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. అది ప్రూవ్ చేయాలి ఫస్ట్. ప్రూవ్ చేసిన తర్వాత ఏమంటున్నాడు? ఈ పాయింట్ ఏమో -1, 3 గా ఇచ్చాడు. లైన్ ఈక్వేషన్ ఏమో 5x minus y minus 18 equal to గా 0 ఇచ్చాడు. ఇది పాయింట్, ఇది ఫుట్ ఆఫ్, ఇది స్ట్రైట్ లైన్. అయితే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వాల్యూ ఎంత అవుద్ది అని అడుగుతున్నాడు. ఇది -1, 3 అయితే ax plus by plus c equal to 0 బదులు 5x minus y minus 18 equal to 0 ఉంటే h కామా క ప్లేస్ లో ఏమొస్తుంది? ఇది మనం అడిగిన క్వశ్చన్. సో ఇదే కదా, ఈ ఫార్ములా ఇస్తే వచ్చేస్తుంది ఈ పాయింట్. అయితే ఫస్ట్ మనకి ఇది ప్రూవ్ చేయాలి. h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం దాన్ని డెరైవ్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో x1, y1 అనే పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసాం. ఈ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ Q అనే పాయింట్ h, K అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అయింది. లైన్ ఏంటిది? లైన్ ఈక్వేషన్ ఏంటి? ax plus by plus c equal to 0 ఇది ఉంది. మనకి ఏం తెలుసు? ఇది 90 degrees ఉందని తెలుసు. PQ స్లోప్ అనేది మనం కనుక్కుంటే AB స్లోప్ అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈ స్లోపు, ఈ PQ లైన్ స్లోపు పర్పెండిక్యులర్ కదా, ఎందుకంటే పర్పెండిక్యులర్ లైన్స్ కదా. ఈ స్ట్రైట్ లైన్, ఈ PQ రెండు పర్పెండిక్యులర్ అంటే స్లోప్స్ ఒక ప్రొడక్ట్ ఎంత? -1 కి ఈక్వల్. సో m1 m2 ఈక్వల్ టు -1, ప్రోటాస్ స్లోప్స్ -1. ఈ స్ట్రైట్ లైన్ యొక్క ఈ స్లోప్ ఎంత? -a/b. దీని స్లోప్ ఎంత అవుతుంది? -a/b. ఎలా చెప్తున్నాను నేను? సపోజ్ దీని y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి. సో ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుంచి by ఈక్వల్ టు ఏమొస్తుంది? -ax మైనస్ c. సో దీని నుంచి y వాల్యూ ఎంత? -ax/b మైనస్ c/b. సో x ముందు ఏముంది? ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c తో కంపేర్ చేయండి. దీంతో కంపేర్ చేస్తే x కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? -a/b కదా. సో స్లోప్ ఎంత? -a/b. దాని యొక్క డైరెక్ట్గా రాశారు. ఓకేనా? సో మీకు డైరెక్ట్గా ఈ స్లోప్ అనేది -a/b అనేది తెలియాలి. ఇదంతా అవసరం లేదు మనకి. సో స్లోప్ ఎంత? ax plus by plus c equal to 0 స్లోప్. ఇది m1 అనుకుంటున్నాను, -a/b. దీని స్లోప్ PQ లైన్ యొక్క స్లోప్ నేను m2 అనుకుంటున్నాను. సో స్లోప్ ఆఫ్ PQ ఈక్వల్ టు m2 ఈక్వల్ టు దేనికి ఈక్వల్? m2 అనుకుంటే మనకి k minus y1 by h కామా k. ఓకేనా? h minus x1 y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ బై x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ ఏ స్లోప్ అంటే
k మైనస్ y1 బై h మైనస్ x1. ఇది మనకి m2, ఇది m1. మన ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఎంత -1 కి ఈక్వల్ కదా. సో m1 m2 ఈక్వల్ -1 కి ఈక్వేట్ చేద్దాం. m1 ఎంత ఉంది ఇక్కడ -a/b. m2 ఎంత ఉంది k మైనస్ y1 బై h మైనస్ x1. ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ దీనికి ఈక్వల్ అని చెప్పి -1 కి. ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే a ఇంటూ k మైనస్ y1 ఈక్వల్ టు b ఇంటూ h మైనస్ x1 ఇలా వచ్చింది. ఇప్పుడు bని దీని కిందకి h మైనస్ x1 కిందకి a అనేది రాస్తున్నాం. a అనేది చూసారు ఇక్కడ, ఇది వచ్చేసరికి h మైనస్ x1 డినామినేటర్కి వెళ్తుంది. k మైనస్ y1 కి డినామినేటర్లో b, అంటే b వాల్యూని ఇటువైపు a వాల్యూని దీని కిందకి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తే ఏమొస్తుంది, ఈ యారో అవసరం లేదు, h మైనస్ x1 బై a అనేది దీని కిందకి వెళ్ళింది ఈక్వల్ టు k మైనస్ y1 బై b. ఈ రెండు ఇలా వచ్చినాయిగా. ఇప్పుడు అర్థమైందా యారోస్ నేను ఏం చేశాను, a అనేది దీని కింద తీసుకెళ్ళాను. సో h మైనస్ x1 బై a ఈక్వల్ టు b దీని కింద తీసుకొచ్చాను. k మైనస్ y1 బై b ఇలా రాసుకోవచ్చా? ఈ స్టెప్ అర్థం అవ్వాలి అందరికి. h మైనస్ x1 బై a అనేది దాన్ని దీని కింద రాశాను, b అనేది దీని డినామినేటర్ కింద రాశాను. రాసుకోవచ్చు కదా k మైనస్ y1 బై b. కావాలంటే మనం క్రాస్ మల్టిప్లై చేయండి, సేమ్ వస్తుంది. a ఇంటూ k మైనస్ y1 ఈక్వల్ టు b ఇంటూ h మైనస్ x1. సో క్రాస్ మల్టిప్లై చేసినా సరే మీకు సేమ్ పైనదే వస్తుంది కదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత కూడా. సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్. దీని వాల్యూ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు సమ్ t అనే వాల్యూ అనుకుంటున్నాను. అప్పుడు h మైనస్ x1 బై a దేనికి ఈక్వల్ అవుతుంది, t కి ఈక్వల్. k మైనస్ y1 బై b ఈక్వల్ టు t కి ఈక్వల్ కదా. ఇది tనే ఇది tనే. సో దీని నుంచి మనకి h వాల్యూ k వాల్యూ కనుక్కోవచ్చు కదా. h వాల్యూ ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి, a ఇంటూ t at మైనస్ x1 రాస్తా ఇటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ x1. ఓకేనా, ఇది అర్థం అవ్వకపోతే ఇంకొకసారి మీరు రాస్తాను చూడండి. h మైనస్ x1 ఈక్వల్ టు a ఇంటూ t ఇక్కడ రాకు. ఓకేనా, a ఇంటూ t. h ఈక్వల్ టు మైనస్ x1 రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఏమవుతుంది x1. సో x1 ప్లస్ at, x1 ప్లస్ at. అలానే సిమిలర్లీ మనకి ఇక్కడ ఇటువైపు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది k మైనస్ y1 ఈక్వల్ టు b ఇంటూ t. సో k ఈక్వల్ టు y1 ప్లస్ bt. మైనస్ y1 రాస్తే రైట్ హ్యాండ్ సైడ్ అయితే y1 అవుతుంది కదా. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వరకు మనకి ఏం చెప్పాడంటే p అనే పాయింట్ నుంచి ఈ స్ట్రైట్ లైన్ మీదకి పర్పెండిక్యులర్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అనేది ఇలా డ్రా చేసాం. డ్రా చేస్తే మనకి ఈ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ యొక్క అంటే ఇది కనుక్కోవడానికి మనకి ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనం డిరైవ్ చేయబోతున్నాం. సో స్ట్రైట్ లైన్ స్లోప్ ఏంటి, మైనస్ a బై b. ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0 స్లోప్ ఏంటంటే మైనస్ a బై b. ఈ pq లైన్ స్లోప్ ఏంటిది, k మైనస్ y1 బై h మైనస్ x1. ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి మనకి, pq లైన్ ఈ స్ట్రైట్ లైన్ రెండు పర్పెండిక్యులర్ కదా. సో m1 m2 కూడా -1 కదా. స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క ప్రొడక్ట్ మనకి -1 కి ఈక్వల్. సో అదే చేశాను ఇక్కడ మైనస్ a బై b రాశాను, m2 లైన్ యొక్క స్లోప్ ఇక్కడ రాశాను ఈక్వల్ టు -1. మైనస్ మైనస్ క్యాన్సిల్. ఆ తర్వాత ఏం చేశానంటే న్యూమరేటర్స్ మల్టిప్లై చేశాను. a ఇంటూ k మైనస్ y1 ఈక్వల్ టు డినామినేటర్స్ మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన డినామినేటర్స్ ఇటువైపు రాశాను, b ఇంటూ h మైనస్ x1. ఇలా రాసిన తర్వాత నేను ఏం చేశానంటే b వాల్యూని k మైనస్ y1 కింద రాశాను, h మైనస్ x1 కింద a రాశాను. h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు ఇలా వచ్చింది. ఈ మొత్తం వాల్యూస్ నేను ఏమనుకున్నాను t అనే వాల్యూకి ఈక్వల్ అనుకున్నాను. సో అప్పుడు h మైనస్ x1 బై a వాల్యూ tనే, k మైనస్ y1 బై వాల్యూ కూడా tనే కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే క్రాస్ మల్టిప్లై చేశాను. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, t కింద 1 ఉన్నట్టు. 1 ఇంటూ h మైనస్ x1 ఏమవుతుంది h మైనస్ x1. a ఇంటూ t ఏమవుతుంది at. సో ఇక్కడ ఏమి లేకపోయినా 1 ఉన్నట్టే. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది at అనే వాల్యూ h మైనస్ x1 కి ఈక్వల్. మైనస్ x1 అంటే వెళ్తే ఏమవుతుంది h ఈక్వల్ టు x1 ప్లస్ at అవుతుంది. అలానే ఇక్కడ కూడా అంతే, మనకి k మైనస్ y1 బై b ఈక్వల్ t. సో k మైనస్ y1 వాల్యూ ఏమవుతుంది bt కి ఈక్వల్. సో k వాల్యూ ఏమవుతుంది y1 ప్లస్ bt. ఆ విధంగా h వాల్యూ k వాల్యూ వచ్చింది. ఆ hk వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే h, k అనే పాయింట్ ఇప్పుడు ఏ స్ట్రైట్ లైన్ మీద ఉంది, pq స్ట్రైట్ లైన్ మీద ఉంది. అదే విధంగా ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈ లైన్ మీద కూడా ఉంది కదా. సో ఈ లైన్ మీద ఉంటే ఈ పాయింట్ సాటిస్ఫై చేయాలి కదా. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 మీద
కరెక్ట్గా చూడండి, క్యూ అనే పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది. దీని ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. సో హెచ్ కామా కే పాయింట్ దీనికి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సిన్స్ హెచ్ కామా కే లైస్ ఆన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, మనం దీన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి హెచ్ కామా కేని ఈ లైన్లో పెడుతున్నాం. ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్ టు 0, ఎక్స్ వై ప్లస్ హెచ్ కామా కే పెట్టాను. మనకి ఇక్కడ హెచ్ అంటే ఏంటి, x1 ప్లస్ ఏంటి, y1 కే అంటే ఏంటి, y1 ప్లస్ బీటీ. సో ఇది తీసుకెళ్ళి యాస్టిల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ఇంటూ హెచ్ అంటే ఏంటి, x1 ప్లస్ ఏటీ, బి ఇంటూ కే అంటే ఏంటి, y1 ప్లస్ బీటీ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఏతో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేస్తాం, బితో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ హెచ్ వాల్యూ ఉంది చూసారా, x1 ప్లస్ ఏటీ, కే ఉంది చూసారా, y1 ప్లస్ బీటీ, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. హెచ్ ప్లేస్లో x1 ప్లస్ ఏటీ, కే ప్లేస్లో y1 ప్లస్ బీటీ. ఇప్పుడు ఏతో మల్టిప్లై చేస్తున్నాం. ఏx1 ప్లస్ ఏ స్క్వేర్ టీ, by1 ప్లస్ బి స్క్వేర్ టీ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఓకేనా? ఏx1 ఏ స్క్వేర్ టీ, by1 ప్లస్ బి స్క్వేర్ టీ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టీని కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఉంది టీ, ఇక్కడ ఒక టీ ఉంది. సో టీ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మిగిలిన టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఏఎక్స్1 ప్లస్ బీ1 ప్లస్ సి, ఏఎక్స్1 ప్లస్ బీ1 ప్లస్ సి ఈక్వల్ టు 0. అంతేనా ఉంది? ఈ మూడు టర్మ్స్ ఉన్నాయి, ఇది ఇది ఇది, ఆ మూడులో రాశాను. ఇప్పుడు మనకి టీ వాల్యూ కావాలి, మనకి టీ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు, టీ ఈక్వల్ టీ అని రాయొచ్చు. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని కూడా ఇటువైపు తీసుకెళ్తే ఏమొస్తుంది, ఏఎక్స్1 కాస్త మైనస్ ఏఎక్స్1, బీ1 కాస్త మైనస్ బీ1, సి కాస్త ఏమవుతుంది, మైనస్ సి అవుతుంది. ఒకేసారి మైనస్ కామన్ తీసి రాసేయచ్చు వీటిని. సరే అర్థం కాకపోతే ఒకసారి రాస్తున్నాను చూడండి మీకోసం. మైనస్ ఏఎక్స్1 మైనస్ బీ1 మైనస్ సి రాయొచ్చా? ఇంకేం మిగిలింది ఇక్కడ, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, టీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది. ఈ మిగిలిన మూడు టర్మ్స్ కూడా రేపు తీసుకెళ్తే ఇలా మైనస్ వస్తుంది కదా. దీని ఫర్దర్గా ఇంకేం రాసుకోవచ్చు, టీ టైమ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ మైనస్ కామన్ తీస్తే ఏఎక్స్1 ప్లస్ బీ1 ప్లస్ సి. ఇలానే వచ్చేది. ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దీని కింద రాయొచ్చా అంటే ఇక్కడ తీసేసి రిమూవ్ చేసి మల్టిప్లికేషన్లో ఉంది కాస్త నేను డివిజన్లోకి రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. టీ వాల్యూ కావాలంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ కిందకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో టీ వాల్యూ వచ్చింది కదా. ఇక్కడ మనం టీ అనుకున్నది ఏంటిది, ఇదిగోండి ఈ మొత్తాన్ని మనం టీ అనుకున్నాం. సో ఇది 1 అనుకోండి ఈ ఈక్వేషన్ని. ఇప్పుడు వచ్చిన వాల్యూ ఉంది సార్, దీన్ని 2 అనుకోండి. మనం 1, 2 నుంచి మనం ఏం రాయొచ్చు, ఈ ఫార్ములా రాసేయచ్చు కదా. ఫ్రమ్ 1 and 2 మనకి ఏమొచ్చింది, ఫ్రమ్ 1 and 2 h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది రాయొచ్చు కదా. ఇదేగా మనకు వచ్చిన ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం. దీన్నే మనకి వచ్చింది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, -1,3 అనేది ఈ పాయింట్. లైన్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏముంది, 5x మైనస్ y మైనస్ 18 = 0 అయితే h కామా k వాల్యూ ఎంత అన్నాడు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. మనకి h కామా k వాల్యూస్ వచ్చేస్తాయి. సో h కామా k వాల్యూస్ కోసం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. h మైనస్ x1 అంటే ఎంత, -1 మైనస్ ఆఫ్ -1 అంటే దీనికి ఒకసారి వచ్చేస్తున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. This is the formula h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. సో మనకి ఇక్కడ
x1 y1 వాల్యూస్ ఏమొచ్చినాయి అంటే -1, 3. సో x1 వాల్యూ ఎంత -1, y1 వాల్యూ ఎంత 3. x1 వాల్యూ -1, y1 వాల్యూ 3. ఏ వాల్యూ ఎంత ఉంది ఈ స్ట్రైట్ లైన్ తో కంపేర్ చేస్తే a ప్లేస్ లో 5 ఉంది, b ప్లేస్ లో ఎంత ఉంది -y, ఇక్కడ by అంటే b ప్లేస్ లో ఎంత ఉన్నట్టు -1, c ప్లేస్ లో ఎంత ఉన్నట్టు -18. సో దీంతో కంపేర్ చేసాం, c ప్లేస్ లో ఎంత ఉంది -18, b ప్లేస్ లో -1, a ప్లేస్ లో 5 ఉంది. సో మనకి కావాల్సింది h, k నే కదా, h, k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాం. ఈ ఫార్ములా ఉపయోగిస్తే h మైనస్ x1 అంటే ఏముంది -1 బై a ప్లేస్ లో ఎంత ఉంది 5 ఈక్వల్ టు k మైనస్ y1 ఎంత ఉంది y1 వాల్యూ 3 బై b వాల్యూ ఎంత ఉంది -1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c. అంటే నథింగ్ బట్ ఈ ఈక్వేషన్ లో x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తేనే వచ్చేది ax1 ప్లస్ by1 ప్లస్ c అనే ఈక్వేషన్. సో సిమిలర్లీ 5x minus y minus 18 లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి -1, 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ ఆఫ్ 5 ఇంటూ x1 అంటే -1, అలానే మైనస్ y అంటే మైనస్ y వాల్యూ అంటే 3 మైనస్ 18, ఇదే కదా -18 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a వాల్యూ ఎంత 5, b వాల్యూ ఎంత -1. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 25 ప్లస్ 1, 5 స్క్వేర్ వాల్యూ 25 -1 స్క్వేర్ వాల్యూ 1. అర్థమైందా? ఈ లైన్ ఈక్వేషన్ లో ఏం చేశానంటే -1, 3 సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి ఇక్కడ x1 y1 ఈ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేది ax1 ప్లస్ by1 ప్లస్ c అని. సిమిలర్లీ -1, 3 తీసుకొచ్చి ఈ స్ట్రైట్ లైన్ సబ్స్టిట్యూట్ చేశాను. 5 ఇంటూ -1 -3 -18. ఓకేనా? సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో h plus 1 by 5 equal to k minus 3 by minus 1 equal to minus of 5 into minus 1 anta minus 5. ఓకేనా? minus 5 minus 3 minus 18. minus 5 minus 3 anta minus 8. minus 8 minus 18 anta minus 8 minus 18 by 25 plus 1 26. minus 8 minus 18 ఎంత minus 26. minus 26 minus of minus 26 ఎంత plus 26. 26 by 26 అంటే దీని వాల్యూ ఎంత 1 వచ్చింది. సో h plus 1 వాల్యూ h plus 1 by 5 equal to 1 కి, k minus 3 by minus 1 వాల్యూ కూడా 1 కి ఈక్వల్. సో h plus 1 ఎంత అప్పుడు 5. సో h ఈక్వల్ ఎంత 5 minus 1 అంటే 4. అలానే k minus 3 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 1 into minus 1 అంటే -1. సో k ఈక్వల్ టు దేనికి ఈక్వల్ -1 ప్లస్ 3 అంటే k ఈక్వల్ టు -1 ప్లస్ 3 అంటే 2. ఓకేనా? h వాల్యూ 4, k వాల్యూ 2. ఈ 4 2 అనేది లైన్ ఈక్వేషన్ మీద ఉందో చూడండి. ఇప్పుడు ఒకసారి చేసిన కరెక్ట్ కాదు చెక్ చేసుకోవచ్చు. 5 into 4 minus 2 minus 18, 20 minus 2 minus 18 ఈక్వల్ టు 0 అవుతుందా లేదా? 0 వస్తుంది కదా. సో h, k అనేది ఇది. సో దిస్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో రిక్వైర్డ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంతా 4, 2. ఓకేనా? ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం నెక్స్ట్ ఇమేజ్ థియరం చేద్దాం. ఓకేనా? ఇమేజ్ థియరం అనేది ఎలా ఉంటుంది, ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. దీంట్లో h, k అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. దీన్ని ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అని చెప్పి చదువుతాం. ఓకేనా? x1 y1 అనేది ఇచ్చిన పాయింట్, ఈ పాయింట్ నుంచి దీని మీదకి మనం పర్పెండిక్యులర్ మనం డ్రా చేసాం. ఓకేనా? పర్పెండిక్యులర్ కొడితే ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఈ ax plus by plus c అనే స్ట్రైట్ లైన్ మీద ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లైన్ ఈక్వేషన్ వచ్చింది బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే?
ఇప్పుడు ఇమేజ్ థియరం చూద్దాం. ఇమేజ్ థియరం దీని క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ క్యూ h comma k is the image of if q h comma k is image of point p x1 comma y1 with respect to straight line wrt అంటే with respect to straight line ఏమి ఇచ్చాడు ax plus by plus c equal to 0. then prove that ఇది ఇమేజ్ మామూలుగా మనకి ఫిజిక్స్లో నేర్చుకుంటారు సార్ ఇమేజ్ అని ఆ ఇమేజ్ ఓకేనా. QH, K is image of point with respect to straight line. then prove that h minus x1 by a equal to k minus y1 by b equal to minus 2 times ax1 plus by1 plus c by a square plus b square. and find image of 1 comma minus 2 with respect to straight line 2x minus 3y plus 5 equal to 0. ఓకేనా. ఈ ఇమేజ్ థియరం ఏం చెప్తుందంటే QH, K అనేది ఇమేజ్ అంటున్నాడు. దేని యొక్క ఇమేజ్? ఈ పాయింట్ యొక్క ఇమేజ్ px1, y1 యొక్క ఇమేజ్ అంట విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రైట్ లైన్. అంటే ఈ స్ట్రైట్ లైన్ ఎలా యాక్ట్ చేస్తున్నట్టు? ఒక మిర్రర్ లాగా యాక్ట్ చేస్తున్నట్టే కదా. సో దెన్ ప్రూవ్ దట్ h minus x1 by a equal to k minus y1 by b equal to minus 2 times ax1 plus by1 plus c by a square plus b square and find image of 1 comma minus 2 with respect to straight line. సరే, ఇందాక ఫుటా పర్పెండిక్యులర్ నేర్చుకున్నాం. ఆ ఫుటా పర్పెండిక్యులర్ లాగానే ఉంది సార్ ఇదంటే అవును. ఫార్ములా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లా ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 ఉంటుంది, అక్కడ 2 ఉండదు. ఫుటా పర్పెండిక్యులర్ కి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ 2 వాల్యూ. ఓకేనా. అక్కడ ఏముంటుంది? ఫుటా పర్పెండిక్యులర్ అయితే h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square ఉంటుంది. అదే ఇమేజ్ అయితే కనుక h minus x1 by a equal to k minus y1 by b equal to minus 2 times 2 అనేది పక్కా ఖచ్చితంగా పెట్టాలి. ax1 plus by1 plus c by a square plus b square. ఈ 2 అనేది ఎలా గుర్తుంచుకుంటారంటే ఇమేజ్ అనేది మనకి పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటుంది. సపోజ్ ఇది కదా ఇచ్చిన పాయింట్ px1, y1. ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏంటిది? ax plus by plus c equal to 0 అనే స్ట్రైట్ లైన్. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అన్నాడు? ఒక మిర్రర్ లా యాక్ట్ చేస్తున్నాను. సో దీని నుంచి ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఈ అర్థం దగ్గర లేకపోతే మిర్రర్ మనకు దీనికి పెడితే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉంటుందో, సపోజ్ ఈ డిస్టెన్స్ d అనుకోండి, ఇది కూడా d అనే డిస్టెన్స్లోనే ఉంటుందిగా. అంటే ఇక్కడ నుంచి ఎంత అయితే మిర్రర్ డిస్టెన్స్ ఉంటుందో మిర్రర్లో మనకి ఇమేజ్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉంటుంది అంటే డిస్టెన్స్లో ఉంటుందిగా. అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? అప్పుడు మిడ్ పాయింట్ అవుతుందిగా. ఈ మధ్యలో ఉన్న పాయింట్ ఏమవుతుంది? ఇది మిడ్ పాయింట్ అవుతుంది. సో మిడ్ పాయింట్ ఎలా కనుక్కోవాలి తెలుసుగా. క్యూ అనేది ఏమంటున్నాం? ఇక్కడ ఇమేజ్ ఏమంటున్నాం మనం? h, k అంటున్నాం. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక మనం h, k అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఇక్కడ ఉన్న పాయింట్గా తీసుకున్నాం. ఈసారి ఇమేజ్ అంటే ఏంటి? h, k అనేది అద్దం నుంచి ఎంత అయితే మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో అంతే దూరంలో మనకి ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. సో ఇది అప్పుడు మిడ్ పాయింట్ అవుతుంది, ఈ మధ్యలో ఉన్న పాయింట్. ఇది QH, K అనేది ఈ పాయింట్ యొక్క ఇమేజ్. ఈ స్ట్రైట్ లైన్ అనేది మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ డిస్టెన్స్ అంతా ఈ డిస్టెన్స్ కూడా అంతే కదా. సో మొత్తం కలిపితే అంతా 2 times డిస్టెన్స్ ఉంటుందా? అలా 2 అనేది ఇక్కడ ఉంటుందా అని చెప్పి గుర్తుంచుకోవచ్చు. -2 of ax1 plus by1 plus c by a square plus b square. మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ వాల్యూ కావాలి. ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా, ప్రూవ్ చేద్దాం. సో దానికోసం తీసుకుందాం. సో మనం ఏం తీసుకున్నాం అంటే ఫస్ట్ ఇచ్చిన పాయింట్ px1, y1 అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటంటే ax plus by plus c equal to 0. ఈ పాయింట్ నుంచి మనకి ఇది మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. ఈ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది దాని మీద నుంచి మనకి ఇమేజ్ వచ్చింది. ఈ QH, K అనేది దీని మిర్రర్, దీని ఇమేజ్. అప్పుడు ఇది మిడ్ పాయింట్ అవుతుందని చెప్పాక ఈ మధ్యలో ఉన్న పాయింట్ ఏంటి? మిడ్ పాయింట్.
ఇది P అనుకుంటే ఇది Q, ఇది M అనే పాయింట్ లేదా R అనే పాయింట్ అనుకోండి. ఇది PQ అనుకున్నాం కాబట్టి ఇది R అనుకున్నాం. ఓకేనా, బాగుంటుంది PQR. సో R వాల్యూ ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఎలా కనుక్కుంటాం మనం, మనకి తెలుసు మిడ్ పాయింట్ కనుక్కునే ఫార్ములా సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ బై 2 సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై 2. అంటే ఇక్కడ x1 + x2 బై 2 y1 + y2 బై 2 అని చదివాం కదా. సో x1 + h బై 2 y1 + k బై 2 ఇదే కదా మిడ్ పాయింట్ y1 + k బై 2. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ R అనేది దేని మీద ఉంది, ఈ స్ట్రైట్ లైన్ మీద ఉంది. సో R అనేది ఈ లైన్ ని సాటిస్ఫై చేయాలి. అలా R అనే పాయింట్ తీసుకెళ్ళి స్ట్రైట్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసి మనం ఇది డిరైవ్ చేయొచ్చు. సో ముందు ఏం చేద్దామంటే మనం PQ యొక్క స్లోప్ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ గా కూడా ఉంటుంది ఇది. సో 90 డిగ్రీ ఇక్కడ కూడా ఉంటుంది. సో స్లోప్ అనేది మనకి PQ యొక్క స్లోప్ ax + by + c = 0 యొక్క స్లోప్ మనకి పర్పెండిక్యులర్. సో ax + by + c = 0 స్లోప్ ఏంటి, m1 = -a/b. మరి PQ లైన్ స్లోప్ ని తీసుకున్నాం, m2 గా తీసుకున్నాం. సో m2 = స్లోప్ ఆఫ్ PQ. స్లోప్ ఆఫ్ PQ ఏమవుతుంది, y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ Δy / Δx. సో k - y1 బై h - x1 ఇది స్లోప్ ఆఫ్ PQ. ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ కదా, m1 m2 ఇది రెండు పర్పెండిక్యులర్ కాబట్టి m1 × m2 = ఎంత మనకి -1. సో m1 వాల్యూ ఎంత వచ్చింది మనకి -a/b. m2 వాల్యూ ఏమొచ్చింది k - y1 బై h - x1 = -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తాం. సో a × k - y1 = డినామినేటర్స్ మల్టిప్లై చేసి అటువైపు తీసుకెళ్తున్నా రైట్ హ్యాండ్ సైడ్ కి. ఏమొస్తుంది b × h - x1. ఇప్పుడు bని ఏం చేస్తున్నాను, దీని కిందకి ఏం తీసుకెళ్ళి దీని కిందనే పెడతాను. ఓకేనా, మల్టిప్లికేషన్ ఉన్నది ఏమవుతుంది డినామినేటర్ లోకి వస్తుంది కదా. సో h అంటే k - y1 బై b = h - x1 బై a. దిస్ ఈక్వల్ టు సమ్ t అనుకుంటున్నాం. ఓకేనా, k - y1 కిందకి ఇది, h - x1 కిందకి ఇది. దాన్ని ఒక ఆర్డర్లో కూడా రాయొచ్చు. ఇందాక లాగానే రాస్తాను చూడండి, ఇది కరెక్టే. సో డైరెక్ట్గా ఎలా రాయొచ్చు అంటే h - x1 బై a = k - y1 బై b = సమ్ t. ఓకేనా, సో దీని నుంచి h - x1 ఏమవుతుంది, h - x1 = at. అలానే k - y1 వాల్యూ ఎంత b × t. h వాల్యూ ఏమవుతున్నప్పుడు -x1 అంటే అయితే +x1. సో x1 + at. k వాల్యూ ఏమవుతుంది -y1 రాస్తా అంటే అయితే +y1 y1 + bt. సో k = y1 + bt, h = x1 + at. ఈ రెండింటిని ఇక్కడ రాద్దాం. h = ఏమొచ్చింది x1 + at. k = y1 + bt. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు మనం ఏమనుకున్నాం, ఇలా అనుకున్నాం. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. మనకి ఇప్పుడు ఈక్వేషన్ 2 కావాలి. అది ఎలా వస్తుంది అంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి R అనే పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ లైన్ మీద ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ మీద. సో R అనే పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ ని సాటిస్ఫై చేయాలి. సిన్స్ R lies on ax + by + c = 0 ఈ లైన్ మీద ఉంది కాబట్టి దీన్ని సాటిస్ఫై చేయాలి. సో ఏముంది, R అనే పాయింట్ x1 + h/2 y1 + k/2. ఇక్కడ రాస్తున్నాను, R అంటే x1 + h/2 y1 + k/2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే a × x + y ఏమొస్తుంది x1 + h/2. ఇదే కదా x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. సో x ప్లేస్ లో x1 + h/2 ప్లస్ b × y కోఆర్డినేట్ ప్లేస్ లో ఏముంది y1 + k/2 ప్లస్ c = 0. ఓకేనా, సో ఈ మొత్తం డినామినేటర్ లో ఏముంది బేస్ 2, ఇక్కడ బేస్ 2. సో మొత్తాన్ని కూడా దీన్ని కూడా 2c/2 ఇలా రాస్తే 2c/2 2తో మల్టిప్లై డివైడ్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏం చేశాను నేను, మామూలుగా అయితే +c ఉంది ఇక్కడ నాకు, నేను దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో అన్ని బేస్ 2 ఉంటుంది కదా. సో అప్పుడు బేస్ 2 ఉంటే ఏం చేయొచ్చు, పైన మల్టిప్లికేషన్ చేసుకుంటే వెళ్ళొచ్చుగా. a × x1 + h + b × y1 + k + 2c =
0 ఇంటూ 2, 0 ఇంటూ 2 ఎంత 0 అయిపోతుంది. సో a ఇంటూ x1 ప్లస్ h b ఇంటూ y1 ప్లస్ k ప్లస్ 2c బై 2 ఈక్వల్ టు 0 ఇలా వస్తుంది. 2 అటు అయితే ఏమవుతుంది 0 అయిపోద్దిగా. సో 2 ఇంటూ 0 ఏమవుతుంది 0. సో మొత్తం కూడా ఏమవుతుంది 0కి ఈక్వల్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ax1 ప్లస్ ah by1 ప్లస్ bk ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే hk ప్లేస్లో ఏమున్నాయో అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. ah అంటే ఏంటి ఇక్కడ ax1 అని వచ్చేసి a ఇంటూ h అంటే x1 ప్లస్ at, by1 ప్లస్ b ఇంటూ k అంటే y1 ప్లస్ bt ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేయండి, అలానే ఈ ఎక్స్ప్రెషన్ bతో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది ax1 ప్లస్ by1 ప్లస్ 2c అనేది ఒక చోటకి ax1 ప్లస్ ax1 మళ్ళీ ఇంకో ax1 వచ్చింది. a ఇంటూ x1 ax1, a ఇంటూ at a స్క్వేర్ t ప్లస్ by1 ప్లస్ b ఇంటూ y1 ఎంత మళ్ళీ ఇంకోసారి by1 ప్లస్ b ఇంటూ bt b స్క్వేర్ t ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఈ రెండింటిని కలిపేద్దాం, అలానే ఈ రెండింటిని కూడా కలిపి రాసేద్దాం. ఏమొస్తుంది అప్పుడు a స్క్వేర్ t ప్లస్ b స్క్వేర్ tలో నుంచి మనం ఏం చేద్దాం t కామన్ తీద్దాం. దీని నుంచి కూడా మనం t అనేది కామన్ తీద్దాం. t కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ ax1 ప్లస్ ax1 ఎంత 2ax1, by1 ప్లస్ by1 ఏమవుతుంది 2by1. సో ఇక్కడ ఏమవుతుంది ax1 ప్లస్ ax1 2 టైమ్స్ ax1, by1 ప్లస్ by1 ఏమవుతుంది 2 టైమ్స్ by1 ప్లస్ 2c మిగిలింది ప్లస్ 2c ఈక్వల్ టు 0. 3 టైమ్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది ఇది -2ax1 -2by1 -2c ఇలానే వచ్చేది. ఈ మూడిట్లో నుంచి -2 కామన్ తీస్తే చూడండి ఒకసారి -2ax1 -2by1 -2c. ఓకే, మూడు టర్మ్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళి వీటి నుంచి -2 కామన్ తీస్తున్నాం. -2 కామన్ తీస్తే ఏమొస్తుంది ax1 ప్లస్ by1 ప్లస్ c t ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీని నుంచి t వాల్యూ ఎంత వస్తుంది -2 టైమ్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఈ మల్టిప్లికేషన్ ఉన్న కదా డినామినేటర్ రాయాలి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది 1 ఇది 2. ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు పైన ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. ఇలా చూడండి h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు t ప్లస్ ఎంత ఉంది ఇక్కడ -2 టైమ్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అర్థమైందా. ఈ రెండింటిని కంబైన్ చేసి రాయండి t ప్లస్ ఏమొస్తుంది ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో అప్పుడు ఇదే వచ్చేది h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు t ప్లస్లో -2 టైమ్స్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అర్థమైందిగా. స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఒకసారి. ఇదే ఫుటా ఇమేజ్ థియరం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ఇమేజ్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు స్ట్రైట్ లైన్. అంటే స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ప్లస్ y ఇచ్చాడు. ఈ స్ట్రైట్ లైన్ ఇచ్చాడు 2x మైనస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. అదేవిధంగా పాయింట్ ఇమేజ్ ఆఫ్ దేన్ని కనుక్కోమన్నాడు దీన్ని. సో 1, -2 ఈ పాయింట్ ఇచ్చాడు. ఇమేజ్ h, k వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో మనకేం కావాలి h, k కావాలి. సో ఒకసారి ఇది రబ్ చేస్తాను. సో x1 y1 ఏమి ఇచ్చాడు 1, -2. సో
సో x1 వాల్యూ ఎంత ఇక్కడ 1, y1 వాల్యూ ఎంత -2, 2x - 3y + 5. సో ఇదే ఈక్వేషన్ ax + by + c = 0 ప్లేస్లో ఇచ్చాడు. సో ఏ ప్లేస్లో ఎంత ఉంది 2, by b ప్లేస్లో ఎంత ఉంది -3, c ప్లేస్లో ఎంత ఉంది 5. ఓకేనా, ఇది ఫార్ములా. దీని నుంచి h, k కనుక్కోవాలి. h - x1 అంటే 1 బై a అంటే 2, h - x1 / a. దాని తర్వాత k - y1 / b, k - y1 అంటే ఎంత ఉంది -2 బై b వాల్యూ ఎంత ఉంది -3 ఈక్వల్ టు -2 టైమ్స్ ax1 + by1 + c. అంటే మీనింగ్ ఏంటి, ఈ స్ట్రైట్ లైన్ లో x1 y1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సిమిలర్లీ ఈ స్ట్రైట్ లైన్ లో దేన్ని సబ్స్టిట్యూట్ చేయాలి 1, -2 ని. సో 2 * x ప్లస్ ఎంత 1, 2 * 1 -3 * y ప్లస్ ఎంత -2, -2 + 5 బై a² + b² అంటే 2² ఎంత 4 ప్లస్ b² అంటే -3² అంటే 9. సో h - 1/2 ఈక్వల్ టు k మైనస్ ఆఫ్ మైనస్ ఎంత +2 బై -3 ఈక్వల్ టు -2 టైమ్స్ 2 * 1 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 * 2 6 ప్లస్ 5 బై 4 + 9 ఎంత 13. సో మొత్తం కలిపితే ఎంత ఇది, ఈ వాల్యూ 6 5 11 12 13, ఈ వాల్యూ అంతా 13 13 క్యాన్సిల్ గా 6 7 13 క్యాన్సిల్ అయిపోతే ఏముంది ఇక్కడ -2k. సో h - 1/2 ఈక్వల్ టు 2, సారీ h - 1/2 ఈక్వల్ టు -2. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏం చెప్పారంటే -2k కూడా, అంటే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ -2. సో h - 1/2 ఈక్వల్ టు -2. సిమిలర్లీ k + 2 / -3 ఈక్వల్ టు -2. సో h - 1 ఈక్వల్ ఎంత -2 * 2 -4. సో h ఈక్వల్ టు -4 + 1 ఎంత అవుద్ది -3. అలానే k + 2 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 * 2 6, hk ఈక్వల్ టు 6 - 2 అంటే 4. సో h ఈక్వల్ టు -3, k ఈక్వల్ టు 4. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి స్లోప్ కనుక్కుంటే దీని పర్పెండిక్యులర్ స్లోప్ గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు, లేదా మిడ్ పాయింట్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చూడొచ్చు. మిడ్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ x1 + h కదా, అంటే ఇక్కడ h, k ఏమొచ్చింది -3, 4 చెక్ చేసుకోవచ్చు. 1 -3 -2 -2/2 అంటే ఎంత -1, -2 + 4 అంటే 2 2/2 అంటే 1 -1, 1 దీని మీద ఉందో చూడండి. 2 * -1 ఎంత -2, -3 * 1 -3 ప్లస్ 5 ఈక్వల్ టు 0 సాటిస్ఫై అవుతుంది కదా. సో h, k రిక్వైర్డ్ ఇమేజ్ ఏమవుతుంది -3, 4. సో రిక్వైర్డ్ ఇమేజ్ ఏమవుతుందంటే -3, 4. ఓకే, సో దిస్ ఈజ్ ఇమేజ్ థియరమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.